తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రంగా స్పందించారు. హౌస్ అరెస్ట్ అయిన తర్వాత త్రిమూర్తులు వెంకటాయపాలెంలో మీడియాతో మాట్లాడారు. మండపేటలో సుమారు 60 నుంచి 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లు ప్రభుత్వం దౌర్జన్యంగా కూల్చివేసిందని అన్నారు. కూల్చివేతని అడ్డుకున్న తనను వైసీపీ శ్రేణులను, బాధిత కుటుంబాలను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఎమ్మెల్యే జోగేశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పేదల ఇల్లు కూల్చేశారని ఎమ్మెల్సీ ఆరోపించారు. పేదల ఇల్లు కూల్చేసిన ఈ ప్రభుత్వం త్వరలో కూలిపోవడం ఖాయమన్న ఎమ్మెల్సీ తోట. మెండపేటలో దౌర్జన్యంగా తెల్లవారుజాముని 3 గంటలకే మెండపేట పెద్ద కాలువ దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళు సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇల్లుని కూల్చేసే ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ తరపుని అక్కడ ఉన్నటువంటి మేమందరం వెళ్ళేది అడ్డుకోవడం కోసం తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి ఆపటం కోసం ప్రయత్నం చేస్తే సుమారు దౌర్జన్యంగా 200 మంది పోలీసులను పెట్టుకుని డిఎస్పీలని, సిఏలని అందరినీ పెట్టుకుని మరి ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ ఇళ్ళు కూల్చేయటం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఈవేళ హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ దౌర్జన్యంగా పేదవాళ్ళు ఇళ్ళు వేసుకున్నటువంటి ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇళ్ళుని దౌర్జన్యంగా కూల్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజుని. మెండపేట ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక 10 ఎకరాల స్థలం వీళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళకి వెనకాల ఉన్నటువంటి స్థలం. విశాఖపట్నం సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాసుపల్లిని ఊసరవెల్లి అని పిలవాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు చోడే పట్టాభిరామ్ అభివర్ణించారు. అసభ్య పదజాలంతో మాట్లాడే వాసుపల్లి గణేష్ చదువుకున్నారా అని ప్రశ్నించారు. గణేష్ కుమార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వైసీపీ నుండి టీడీపీలోకి రావాలని వాసుపల్లి ప్రయత్నిస్తున్నారని విశాఖ సౌత్ డీజీపీ ఇన్ఛార్జ్ సీతారామరాజు సుధాకర్ వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి మత్స్యకారుల పుట్టకొట్టారని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ విమర్శించారు. ఫేస్బుక్లోని ఎక్కడ పడితే అక్కడ బిఈ ఫ్లైట్ లెఫ్టినెంట్ అని రాసుకుంటూ ఉంటారు. మరి ఇంత చదువు చదివిన వాళ్ళు మీరు మాట్లాడే భాష కానీ, మీరు పగలే తేనీటి విందులు ఆరగించడం కానీ ఇది చదువుకున్న వాళ్ళకి తగునా? అసలు మీరు ఏ పార్టీ టికెట్ నుంచి పోటీ చేశారు? ఎన్నిసార్లు మీకు బీఫామ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ? 3 సార్లు ఇచ్చారు. ఈ ఎంపీ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇదే ఎంపీ తాత దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మీరు జాగిలా పడ్డారు? ఎన్నిసార్లు ఆయన కృప గురించి తహతాలు ఆడారు? అన్నీ మర్చిపోయారు. ఇదే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే మీరు తెలుగుదేశంలో ఉండి పశువు నీళ్లు శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టారు. ఏది చేసినా మీరు వింతే, అన్నీ అతి చేష్టలే. ఎందుకంటే ఏదో ప్రాపకం గురించి మీరు ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటారు. ఉదాహరణకి ఒక డెడ్ బాడీ ఉందనుకోండి, ఏదైనా పేదవాడిది, పార్టీ మత్స్యకారులకి ఇచ్చిన ప్రాధాన్యత విశాఖపట్నంలో ఒక చదువుకున్న వ్యక్తిని నమ్మి, ఒక డిఫెన్స్లో పనిచేసే దేశభక్తి ఉంటుందని చెప్పి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అక్కడ పెరిగిన మొక్క కలుషితమైతే ఈరోజు చరిత్రహీనుడిగా ఈ మత్స్యకారులకి వెన్నుపోటుదారుడిగా మిగిలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాసుపల్లి గణేష్ కుమార్. వాళ్ళు పొట్టను కొట్టి పేదవాళ్ళు పొట్ట కొట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాసుపల్లి గణేష్ కుమార్. ఈరోజు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు అందరూ కూడా విశాఖపట్నంలో నీ కోసం చర్చించుకుంటున్నారు. నువ్వు గతంలో చేసిన వ్యవహారాలు ఎన్నున్నాయో అందరూ. నిన్ననే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద విశాఖపట్నం వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. మొన్న ఈ వాసుపల్లి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. వాసుపల్లి అనే దానికంటే ఓసరవెల్లి అని పిలిస్తే అసలు కరెక్ట్ పదం. ఆయన అంటాడు, ఒక చదువుకున్న వ్యక్తి విశాఖపట్నానికి మేయర్గా వస్తే
చాలా మంచి చేయొచ్చు. ఎస్, ఒక విశాఖపట్నానికి మేయర్గా వస్తే విశాఖపట్నం అభివృద్ధిలో, విశాఖపట్నం రూపకల్పనలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అందరూ యాక్సెప్ట్ చేస్తాం. అందరూ కూడా ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, మంచి సేవాభావం కానీ ఆ సేవా తత్పరత, కరెక్ట్గా ఒక ఐడియాలజీ, ఒక విజను ఉన్న వ్యక్తి విశాఖపట్నం మేయర్. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ డివిజన్లో సామ పరశురాం రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు అర్బన్ జిల్లా చీఫ్ వనపల్లి శ్రీనివాస్ రెడ్డి. పరశురాం రెడ్డిని పార్టీ లేబర్ సెల్ కన్వీనర్గా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ప్రధాని మోదీ చేస్తున్న దేశ అభివృద్ధిని చూసి యువకులు, దేశ ప్రజలంతా బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని పరశురాం రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లేబర్ సెల్ కన్వీనర్గా బాధ్యతలు ఇవ్వడంపై పరశురాం రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షులు సీనన్న గారు, అలాగే జనరల్ సెక్రటరీ బండారు భాస్కర్ గారు, మాజీ కార్పొరేటర్ కుక్కుల నరసింహారెడ్డి గారు, వీరందరూ నాపై నమ్మకంతో లీగల్ సెల్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా నియమించినందుకు వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, లేబర్ సెల్ కన్వీనర్గా నియమించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలందరూ నా మీద ఉంచిన నమ్మకాన్ని కొమ్ము చేయకుండా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోతూ అచంచలమైన దీక్షతో భారతీయ జనతా పార్టీని ఇక్కడ పునర్నిర్మించి నా తోటి సహోదరులందరినీ భారతీయ జనతా పార్టీలో చేర్పించి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వారందరికీ హామీ ఇస్తూ, ఇప్పటి వరకు నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు మాత్రమే పనిచేసిన, ఇప్పుడు నా మీద ఒక అచంచలమైన బాధ్యతలు పెట్టిన పెద్దలు, వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా. వికారాబాద్ జిల్లాలోని కాగ్నా నదిపై నిర్మించిన వంతెనకు ఏర్పడ్డ పగుళ్లను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరిశీలించారు. వంతెన పగుళ్లను దగ్గర చూసిన ఆయన నాణ్యతా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పనుల నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేసిందని బుయ్యని మండిపడ్డారు. పనుల నాణ్యత కంటే కమిషన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టారని తీవ్రంగా ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన ఏడాదిలోగా కాగ్నా వంతెనకు 2 సార్లు పగుళ్లు రావడమే గత సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజల ప్రాణాలకు, వారి భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని బుయ్యని స్పష్టం చేశారు. వంతెనకు వెంటనే మరమ్మతులు చేసి నాణ్యతా ప్రమాణాలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రయాణికుల ప్రాణాలతో బస్సు డ్రైవర్లు చెలగాటమాడుతున్న ఘటన ఒంగోలులో జరిగింది. ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ ఫుల్గా మద్యం సేవించి విధులకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఒంగోలు నుంచి చెన్నై వెళ్లాల్సిన ప్రైవేట్ ట్రావెల్స్ ఇంటర్సిటీ బస్ రాత్రి 11:45 బయలుదేరాల్సి ఉంది. కానీ ఆ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. రాత్రి 2 గంటలైనా బస్సు కదలలేదు. దీంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీనిపై బస్సు నిర్వాహకులను ప్రశ్నిస్తే డ్రైవర్ను మారుస్తామని, వేరే డ్రైవర్ వచ్చేదాకా వెయిట్ చేయాలని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే చెన్నైలో జాబ్, ప్రస్తుతానికి చెన్నైలో జాబ్ కానీ పొద్దున బుక్ చేసుకున్నా. పొద్దున బుక్ చేసుకొని ఇప్పుడు నేను పోయిన నెల కూడా వెళ్ళాను, బాగానే ఉంది. ఈ నెల ఇప్పుడే ఇట్లా డ్రైవర్ని మారుస్తామన్నారు. ఎందుకని? డ్రైవర్ ఫుల్ తాగున్నాడు, అందుకని డ్రైవర్ని మారుస్తామన్నారు. అందుకని వెయిటింగ్లో ఉన్నాం. యాక్చువల్గా అయితే 11:45 అన్నాడు, పావుగంట టైము 12కి కదిలిచ్చేస్తా అన్నాడు. ఒకటైతే ఈ బస్ నాకు తెలిసి విజయవాడ అన్నారు, మరి అదంతా మనకి తెలియదు. అది వాళ్ళు లోపల ఉన్నారు, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు బాపట్ల జిల్లా చీరాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం జరిగింది. హిందువుల గుడులను, హిందూ మతాన్ని, భరత భూమిని, హిందూ సమాజాన్ని రక్షించుకోవడమే విశ్వ హిందూ పరిషత్ లక్ష్యమని మహాదేవ్ శర్మ తెలిపారు. సమాజంలో ప్రస్తుతం హిందువులు తగ్గిపోతున్నారని, హిందువులు ఉంటేనే రామాయణం, భగవద్గీత ఉంటుందని ఆయన అన్నారు. దేశంలో మత మార్పిడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మహాదేవ్ శర్మ అన్నారు. హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు 20 రకాల అయామయాలను విశ్వ హిందూ పరిషత్ ప్రచారం చేస్తుందని అన్నారు. చీరాల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్
ఆధ్వర్యంలో 108 భాగవతులచే భగవద్గీత పారాయణం జరుగుతున్నది. విశ్వ హిందూ పరిషత్తు యొక్క లక్ష్యం ఏమిటి అన్నట్లయితే ఈ యొక్క దేవాలయాలని, ఈ భరత భూమిని, ఈ హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని. కాబట్టి ఈ భక్తి మార్గము అనేది ఒక మార్గం అయినట్లయితే అందరిలో కూడా చైతన్యం కలగాలి. హిందూ అనేవాడు ఉంటేనే ఈ రామాయణాలు, భగవద్గీతలు, ఈ గుళ్ళు ఇవన్నీ ఉంటాయి. నేటి సమాజంలో హిందువులు అనేవాళ్ళు తగ్గిపోతున్నారు. కాబట్టి దానికి కావలసిన చర్యలు తీసుకోవాలి. మతం మార్పిడిని అడగడం ఎలాగా, ఈ లవ్ జిహాద్ని అడగడం ఎలాగా, మనము ప్రజల్లోకి హిందూ యొక్క సమాజం యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఎలాగా అనే ఉద్దేశంతో 20 రకాలైన కార్యక్రమాలని హిందూ సమాజము విశ్వ హిందూ పరిషత్ చేపట్టింది. అందులో మాతృ శక్తి అనేటువంటి ఒక ఆయామము, అదేవిధంగా దుర్గావాహిని అనే ఒక ఆయామం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో సెప్టెంబర్ 28, 29, 30వ తేదీల్లో ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ తెలిపారు. ముగింపు వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగానే విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ సర్కార్ కూడా విఫలమైందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఫీజు బకాయిలు విడుదల కాక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లు, ఇది వర్షాకాలం, ఈ వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లకు వర్షం కొట్టడం వల్ల శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లు మొత్తం కూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని డిస్మాంటిల్ చేసి నూతన భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరో పక్క చూస్తే డిగ్రీ వాళ్ళు, తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు, తర్వాత ఈ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులను సర్టిఫికెట్స్ కోసం విద్యార్థులు పోయినప్పుడు యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తే దాదాపు చాలా మంది వేల సంఖ్యలో ఈ ఇబ్బందులు తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఎవరైతే ఈ కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయో వారికి ప్రభుత్వం తక్షణము ఇబ్బందులకు గురి చేయకుండా సర్టిఫికెట్స్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చింతకాణి, జగ్గయ్యపల్లి, దుబ్బపల్లి కాలనీలో కోతుల బెడద రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. గుంపులుగా తిరిగే కోతులు తరచూ ఇళ్లల్లో చొరబడి ఆహార పదార్థాలు లాక్కెళ్తున్నాయి, ఇంటి సామాగ్రిని ధ్వంసం చేస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు కోతుల దాడుల భయంతో బయటకు రావాలని భయపడే దుస్థితి నెలకొంది. కోతుల కారణంగా తమ భద్రతకు ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద నుంచి తమకు శాశ్వత పరిష్కారం కల్పించాలని చింతకాణి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. 200-300 కోతులు ఇండ్ల మీదకి ఎగబడుతున్నాయి. మొన్న మా ఇంటికే వస్తే నేను 1 గంట సేపు లోపలనే తలుపులేసుకొని ఉండడం జరిగింది. ఆ వీడియో కూడా నేను గ్రామ పంచాయతీ గ్రూప్ లో పెట్టాను. ఇట్లా నాలాగా ఇంకా చాలా మంది తొందరగా అవి వచ్చినాయి అంటే మనకు ఏం అందుబాటులో లేకపోవడం వల్ల ఒక 10-20 మందిని కరవడం కూడా జరిగింది. ఒక్కొక్కరికి చేతులు ఇరగడము, కట్లు కట్టించుకోవడం దాకా వస్తున్నాయి కోతుల వల్ల. ఈ సమస్యకు త్వరలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పాలక వర్గము, గ్రామ పెద్దలు అందరూ కల్పించుకొని తగిన ఆలోచనలు చేసి పరిష్కార మార్గం ఆలోచించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కారం చూపెడతారని ఆశిస్తున్నారు. భద్రాచలంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నిరుపేదల రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. 15 రోజుల వ్యవధిలో 2 సార్లు 2 లారీల రేషన్ బియ్యాన్ని పోలీసు సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఇలా సుమారు 600 క్వింటాల రేషన్ బియ్యాన్ని భద్రాచలం శివార్లో అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యంను దళారుల చేతులు మారుస్తూ ఆంధ్ర నుండి భద్రాచలం మీదుగా ఒడిశాకు తరలిస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. వేములవాడలోని లాడ్జీపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. 3 బృందాలుగా విడిపోయి ఓయోలు, లాడ్జీల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. రిజిస్టర్, ఆధార్ కార్డులు తనిఖీ చేసి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. లాడ్జీలకు వచ్చే వారి వివరాలు, గుర్తింపు పత్రాలను చెక్ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలిపాలని నిర్వాహకులను హెచ్చరించారు. సరైన గుర్తింపు పత్రాలు, కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నవారికి గదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. పోలీసుల నిబంధనలు తప్పకుండా పాటించాలని
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు డీఎస్పీ శ్రీనివాసులు. చేస్తున్న వాళ్ళను సెన్సిటైజ్ చేయాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఇక్కడికి వస్తుంటారో లాడ్జెస్లలో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సరి అయినటువంటి ఐడెంటిఫికేషన్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు వెహికల్స్లో కానీ వచ్చినట్లయితే వాళ్ళ వెహికల్ నెంబర్ కూడా నోట్ చేసుకుంటారా లేదా, ఎంతమంది వచ్చిండ్రు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రాసుకోవాలి, వాళ్ళ ఐడి ప్రూఫ్ అనేది పక్కా తీసుకోవాలి. తర్వాత సీసీ కెమెరాలు చాలా వరకు ఉన్నాయి కానీ అవి వర్కింగ్ కండిషన్లో లేవు. వాళ్ళందరినీ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 3 టీములుగా విభజించబడి సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణ పోలీసులు, తర్వాత స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ కూడా డిఎస్పీ గారు, సిఈ గారు, ఇంకా మిగతా స్టాఫ్ అందరూ కూడా దగ్గర 40 మంది వరకు 3 టీములుగా విభజించబడి ఇప్పటి వరకు 30 లాడ్జెస్ చెక్ చేయడం జరిగింది. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగంలో అక్రమ మద్యం దందా వెలుగు చూసింది. యానాం నుంచి తక్కువ ధర మద్యం తెచ్చి రత్న వైన్ షాప్లో అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారుల తనిఖీలో తేలింది. తక్కువ ధర మద్యంను మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండెడ్ బాటిళ్లతో నింపి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. కొన్నాళ్లుగా రత్న వైన్ షాప్ నిర్వాహకులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందాపై పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మాగంలోని వైన్ షాప్పై ఆకస్మికంగా దాడి చేశారు. యానాంకు చెందిన 58 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వైన్ షాప్ను అధికారులు సీజ్ చేశారు. దీనికి బాధ్యులైన 3 అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఇక ఆలయం అధ్యక్షుడిని పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. తొలి ఏడాది కోట శ్రీనివాసులు, 2వ సంవత్సరం పరుచూరి నాగేశ్వరరావును అధ్యక్షుడిగా వ్యవహరించాలని ఆర్యవైశ్య పెద్దలు తీర్మానించారు. ఎన్నికల అధికారి గిద్దలూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది శివాపురం వెంకట నాగేంద్రబాబు పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కార్యక్రమం అంటే 2026-28 సంవత్సర కాలానికి గాను ఈ రోజున అనగా 28/8/2026 తేదీ ఉదయం 9 నుంచి 2 గంటల వరకు ములుగు జిల్లా వాజేడు మండలం చిన్నగొల్లగూడెంలో ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పేరూరు పంచాయతీ పరిధిలోని చిన్నగొల్లగూడెంలో శ్రావణ మాసం సందర్భంగా ముత్యాలమ్మ బోనాలు గ్రామస్తులు నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి డప్పు దరువులతో బోనాలు నెత్తిన పెట్టుకుని హనుమాన్, ముత్యాలమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి పూలు, పండ్లు, తీర్థ ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, తమ పిల్లా పాపలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలో మహంకాళి దేవాలయం, మైసమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. ఎల్బీనగర్లో చివరి బోనాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని కోరినట్లు సుధీర్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పెంచుకుంటూ పూజించుకుంటూ మా ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, అందరూ కూడా రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు అందరూ సుభిక్షంగా ఉండాలి. ఎవరి మధ్యలో వైషమ్యాలు ఉండకుండా అందరూ కూడా అన్నదానాలు జరగాలి అని చెప్పి కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం